ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏమంటారు అంటే ఆర్థిక పరిస్థితి బాగలేదని రేవంత్ రెడ్డి అన్నారు కదా. ఇప్పుడు ఆ అందమైన పోటీలు ఇప్పుడు అవసరమా అని జనాలు అంటారు. అంతే. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని తన నోటితోటి తను వెళ్తే ఎక్కడ చూసినా ఢిల్లీకి వెళ్తే చెప్పులు దొంగిలించేవాడుగా చూస్తున్నారు. బ్యాంకులకు వెళ్తే పలకరించేవాడు లేడు, దొంగ చూసినట్టు చూస్తున్నాడు అని తను ఒప్పుకున్నాడు. నిజాన్ని ఒప్పుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ అంతవరకు. మరి ఎందుకన్నారు? మీ మాటలు బట్టి ఇప్పుడు నువ్వు అప్పడగటానికి వెళ్ళావు అనుకో, నేనైనా ఒకరిని అప్పడగటానికి వెళ్ళాడు. మన బిహేవియర్ ఏంటి, మన మాట తీరేంటి చూస్తాడు. ఫస్ట్ మన మాట తీరు బాగుందా, మాట తీరు బాగుంటే ప్లస్ బిహేవియరు నిజంగా నిలబడతాడు అనుకుంటే మన ఎంత కావాలని అడుగుతాడు. మన మీద ఆ రికార్డు లేదనుకో, ఇతను ఇప్పుడు మాట్లాడతాడు, మరి రేపు పొద్దునే నువ్వెంత అంటాడు, ఇతని దగ్గర మళ్ళీ ఇచ్చిమన్నాడు అని అందనుకో సారీ అని చెప్తాడు కదా. అట్లాగే ఈయన ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నోరు జారి ఒక సీఎం స్థాయిలో కాకుండా చాలా చిల్లర స్థాయిలో మాట్లాడుతూ ప్యాంట్లు ఉడదీస్తా, ఇవి ఉడదీస్తా, ప్యాంట్లు వేప చెట్టుకు ఉరేస్తా ఏయో మాట్లాడి ఒక స్థాయి సీఎం స్థాయి భాష కానీ, ఆ కల్చర్ కానీ, ఆ డిగ్నిటీ కానీ లేకుండా మాట్లాడుతున్నాడు. వీళ్ళే 2009లో వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ బిల్డింగ్ని ఇప్పుడు కూలుస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చిన పర్మిషన్లు వాటిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కూలుస్తుంది. సో వీళ్ళు ఎట్లా నమ్మాలి? వీళ్ళు నమ్మి పెట్టుబడి ఇస్తే రేపు పొద్దున కట్టినాక పెట్టుబడి పెట్టేవాడు ఎందుకు వస్తాడు? పెట్టుబడి పెట్టడానికి వస్తే వీడు రేపు ఇచ్చినాక మళ్ళీ కూలి చేస్తే వీళ్ళు రాజకీయాల కోసం కనుక ఎవడు నమ్మడు. అది నిజం ఒప్పుకున్నాడు, అంతవరకు సంతోషం. ఎవరంటే ఎవరు ఎందుకంటే మీ చరిత్ర తెలుసు, దేశానికి తెలుసు. ఈ కాంగ్రెస్ చరిత్ర ఏంటి, కాంగ్రెస్ డిఎన్ఏ ఏంటి దేశానికి తెలుసు. వీళ్ళు అధికారంలోకి వస్తే ఎంతవరకు దండుకుందాం, ఎంతవరకు అధిష్టానానికి మూటలు పంపిద్దాం, ఇదే వీళ్ళ స్కీము అని ప్రజలకు తెలుసు. ఏదో పొరపాటున ఇక్కడ తంతే గారెల బుట్టలు అన్నట్టు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక భ్రమలో పడి ప్రజలు మార్పు అంటే గౌకులు వేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఒక హామీ ఒకటి నెరవేర్చరు. ఒకటి ఇప్పుడు ఎన్నాళ్ళు మనం కంటిన్యూ అవుతాం. నెక్స్ట్ రెడీగా ఉన్నారు రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. సో ఆ రెండో కృష్ణుడు ఎప్పుడు దూకాలి అయ్యే తప్పితే ఎన్నాళ్ళు మన పదవిని కాపాడుకుంటూ ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు, ఇంకొకడేమో నా పదవిలో కూర్చోడానికి ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు. ఇయే వాడు రెడీగా ఉన్నారు ముగ్గురు కృష్ణులు. రేవంత్ రెడ్డి ఫస్ట్ కృష్ణుడు, రెండో కృష్ణుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడో కృష్ణుడు బట్టి విక్రమ. ఎందుకంటే వీళ్ళే అన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలక్షన్ అప్పుడు అన్నాడు, ఎలక్షన్ అయినాక నువ్వే సీఎంవి అని సోనియా గాంధీ నాతో అన్నారు, అనుకోని పరిస్థితుల్లో అతను చేసాం, నీ టర్న్ వస్తుంది అని చెప్పారు అని తనే అన్నాడు. అలాగే బట్టి విక్రమార్క వైఫ్ మేమే సీఎం అవుతామని ఎంతో కష్టపడ్డాము, ఆఖరి నిమిషంలో మాకు దక్కకుండా పోయింది. సో వీళ్ళు యాస్పిరెంట్స్ వీళ్ళు అన్నీ ప్లాన్ చేసుకున్నారు. టక్కని రేవంత్ రెడ్డి కొట్టుకెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వీళ్ళ తరం కోసం వెయిట్ చేస్తున్నారు. బట్టి విక్రమార్క మూడో కృష్ణుడు ఎందుకంటే ఎలక్షన్ ముందు తీసుకొస్తారు. బట్టి విక్రమార్క దళిత కార్డు, దళితుడిని ముఖ్యమంత్రి చేశామనే కార్డు ప్రజలు తీసుకురావడం కోసం అతను లాస్ట్లో పెడతారు. మధ్యలో ఇంకో 2 ఏళ్ళు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి.